శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చెరుకు గడలో వెదురుగడలో గట్టివైన కణుపులు ఉన్నట్లు శుక్లపక్షంలో పర్వములుండును. పూర్ణిమ అమావాస్యలకు గల భేదము గ్రంథులు సంధులు పక్షములు సమకూర్చుచు ద్వితీయ తిథితో ఆరంభమగు చంద్రదివసంలే పర్వములు. పర్వసంధ్రులలో అన్వధాన క్రియలు జరపబడను. అందువల్లనే ప్రతిపత్తు పర్వములకు ఆది అందు ఉన్నవి. సాయాహ్నమున అనుమతి ప్రారంభమున ఉండు కాలం 2 లవములు. అనుమతి నుండి 15వ రోజు చతుర్దశితో కలియుచు పూర్ణిమా తిథి తీసివేయగా ద్విలవనం అనబడును. పూర్ణిమ ప్రతిపత్తి తిథితో కలిసినప్పుడు తర్వాత వచ్చు తిథి లవము. పూర్ణిమయందు అపరాహ్నకమైన కాలం ద్విలవమే అని తెలియవలెను. కృష్ణపక్షపు మొదటి సగంలో అపరాహ్నం గతించిన తర్వాతి కాల పరిమితి పూర్ణమాసి అని చెప్పబడను. ఈ వ్యతిపాత నిర్వచనం పూర్వ సిద్ధాంతం నందు కంటే భిన్నంగా ఉంది. సూర్య సిద్ధాంతం కంటే భిన్నంగా ఉంది. సూర్య సిద్ధాంతంలో సూర్యుడు చంద్రుడు వారి విషువునకు ఎదురుగా ఉండగా వారి యొక్క వంపు యొక్క నిమిషంలో సమానమై ఉండగా అది వ్యతిపాతం అని అనబడును. వ్యతిపాతపు లేఖార్థమందు సూర్యుడు 1 యుగము అంతరంలో ఉండగా చంద్రుని యొక్క రేఖ 1 యుగం దూరం ఉదయింపగా ఆ కాల పరిమాణమును వ్యతిపాతం అంటారు. ఇది ఎందుకంటే ఒక పూర్ణమాసపు కాలం గతింప సూర్యుడు చంద్రుడు ఇద్దరు దిక్కై చూచుకొందరు. ఆ సమయంలో వారిద్దరూ 180 డిగ్రీల కోణంలో ఉందరు. సూర్యునిచే నిర్దేశించబడిన కాలాన్ని చూసిన తర్వాత సంఖ్యాగణనముకు ముందుకు కదులును. అది వశక్రియ కాలము. ఆ కాలం వెంటనే నిరూపించబడును. పూర్ణచంద్రుని యొక్క పూర్ణపక్షంన రాత్రి సంధి కూడా ఆనందంగా విరాజిల్లును. వ్యతిపాతం పూర్ణమైన తర్వాత మధ్యాహ్న సమయంలో పూర్ణ స్వరూపంలో సూర్యచంద్రుల పరస్పరం వీక్షించుకొందరు. దాన్ని పూర్ణిమ అందురు. పితృదేవతలు దేవతలతో అంగీకరించెదరు. కావున పూర్ణిమకు పూర్వమందలి కాలముతో కలిసినట్టుది అనుమతిగా స్మరించబడును. పూర్ణిమను రాక అందరు. రాత్రి ప్రకాశించిన గాన చంద్రుని యొక్క రంజనం వలన రాక అని పండితులు అందరు. సూర్యుడు చంద్రుడు కలిసి ఒకే నక్షత్రమందు ఉందరో దాన్ని అమావాస్య అంటారు. అమావాస్య దినం పూర్తిగా కాగా ఇరువురు దగ్గరకు వచ్చి సూర్యచంద్రులు ఇద్దరు పరస్పరం చూసుకుంటారు. ఇది జరిగినప్పుడు దర్శ అందరు. వైద్ అమావాస్య నాడు కృష్ణపక్షపు 15వ దినమున శుక్లపక్షపు 15వ దినమున శుక్లపక్షపు ప్రథమ దినమున సంధి 2 లవముల కాలం. ఈ సంధి కాలం కుహు అను 2 అక్షరముల ఉచ్చారణకు పట్టుకాలం. చంద్రునికి పర్వకాలంలో 3గా పరిగణిస్తారు. చంద్రుడు కనిపించక అంతర్హితుడైన నాడు అమావాస్య. అది మధ్యాహ్న కాలం నుండి ప్రవర్తించును. చంద్రుడు సూర్యుని దివసార్థమును చేరును. సూర్యునితో సహా చంద్రుడు సముద్రమునకు పోవును. ఆ కాల వ్యవధి ఉదయమున కుహునకు శనివాళికి మధ్య ఉంటుంది. ఆ సంధి కాలములు 2. అది తప్పక మధ్యాహ్నం జరుగును. శుక్లపక్షపు ప్రతిపత్తు నాడు సూర్యచంద్రుల బింబములు అనగా గోళములు విడివిడిగా ఉండగా అది ఆహుతికి సమయం. అగ్నిలో ఆహుతులు సమర్పించుటకు. అదే ధర్మపు వషట్క్రియా సమయం. అమావాస్య ఈ పర్వం యొక్క ఋతుముఖంగా తెలుసుకోవాలి. కృష్ణపక్షంలో చంద్రుడు క్షీణిస్తూ పోగా దివా సమయాన అమావాస్య పర్వం. అందుకే సూర్యుడు అమావాస్య నాడే గ్రహణం పొందును. అది పగటిపూట యందే గ్రహణం పొందును. అందుకే అమావాస్య పగటిపూట తగ్గును. పండితులు జలాత్మకులైన చంద్రుని యొక్క వృద్ధి క్షయాలను అనుసరించి శుక్లపక్షపు దినాలను నిర్ణయిస్తారు. అప్పుడు సూర్యచంద్రుల ఇద్దరు తమ్ము వ్యక్తం చేసుకుంటారు. ఆ పదం నుండే చంద్రుడు సూర్యమండలం నుండి క్రమంగా నిష్క్రమించును. చంద్రుడు సూర్యునితో ఒక దివారాత్రం ఉండును. రాత్రి మాత్రం ద్విలవకాల ప్రమాణం విడిచి ధర్మకాలం ఆహుతికి వషట్క్రియా సమయము. ఆ కాల ప్రమాణం కోకిల కుహునాదంతో సమాప్తి చెందుతుంది. ఆ కాల ప్రమాణంలో గణించబడిన అమావాస్యను కుహు అంటారు. చంద్రుడు క్షీణశేషుడై ఉండగా ఆ కాలానికి శనివాలి అని పేరు. అమావాస్యను సూర్యుడు ప్రవేశించును. అందుకే అది శనివాళిగా పేర్కొనబడుతోంది. కుహుం వినా వీని కాలపరిమితి అనుమతి రాక శనివాళీలకు 2 లవణాలు. కుహు కలిగినట్లుగా స్మరించబడుతున్నది. కోకిల కుహు అని ఉచ్చరించుటకు పట్టెడు కాలం. పూర్ణిమ మధ్యమున సూర్యచంద్రుల వ్యతిపాతం కలిసి వచ్చినప్పుడు అది ప్రతిపత్తుగా అంగీకరించబడింది. ఆ పర్వకాలం 2 మాత్రలు. అదే కుహు శనివాలి కాలపరిమితులకు మధ్యమ స్థానం. దాని సముద్రము అంటారు. అర్కాగ్ని మండలంలో సోముడు ఉండును. అది పర్వకాలం. అదే వారి కళలు సమానంగా ఉన్న సమయం.
ఇట్లు శుక్లపక్షంలో రాత్రియందు పర్వముల సంధిలో పూర్ణచంద్రుడు గ్రహణం పొందును. చంద్రుడు పరిపూర్ణుడగును గాన 15వ రోజున పూర్ణిమ కలుగును. కళలు దినక్రమమున వృద్ధి చెందవచ్చును. అందుకే చంద్రునికి 15 కళలు, 16వది అతనిది. అందుకే చంద్ర సంబంధమైన జలం యొక్క క్షయం 15వ దినపు రాత్రి కలుగును. ఇట్లు పితరులు, దేవతలు, సోమపులు, సోమవర్ధనులు, ఆర్తవులు, ఋతువులు, వృద్ధులు, దేవతలు వారిని పూజిస్తారు. ఇక మాస శ్రాద్ధములందు పాల్గొని పితరులను గురించి చెప్పెదను. ఆ పితరుల గతిని, శ్రాద్ధక్రియ యొక్క ప్రాప్తిని వాని సిద్ధాంతాలతో కూడా చెప్పెదను. మరణించిన పితరుల యొక్క గతిని ప్రసిద్ధం లేని తపస్సులచే అవగాహనం చేసుకొనుట అసఖ్యం. ఇక ఈ చర్మచక్షువులచే గ్రహింపలేమని వేరే చెప్పవలెనా? ఈ లౌకిక పితరులు దేవపితరుల తర్వాత స్మరించబడతారు. దేవతలు సౌమ్యులు, అయాజ్వానులు మరియు అయోనిజులు, వీరందరూ దేవపితరులు. దేవతలందరూ వారిని పలికింపచేస్తారు. వారికంటే ఇతరులు మనుష్య పితరులు. వారిని లౌకిక పితరులుగా స్మరిస్తారు. వారు ఎవరంటే తండ్రులు, తాతలు, తాత తండ్రులు. ఎవరు సామంత్రములచే యజ్ఞములను ఆచరిస్తారో వారందరూ సోమవంతులు. ఎవరు హవిర్యజ్ఞాలను ఆచరిస్తారో వారిని బర్హిషదులుగా స్మరిస్తారు. హోమంచే యజ్ఞములు ఆచరించేవారు హోమినులు. యజ్ఞములకు అర్హులైన ఆయాజ్యులకు యజ్ఞం చేయు హోమినులు అగ్నిశ్వాతులుగా స్మరించబడతారు. ధర్మంలో ఇందులో సమానత్వం చే సాయుజ్యులనుగా బ్రాహ్మణులు తలంతురు. అనగా సాధర్మ్యంచే అద్వైత స్థితిని పొందిన వారు సాయుజ్యులు. తదాశ్రమ ధర్మములందు వ్యవస్థితులైన వారును యజ్ఞాది కర్మలయందు శ్రద్ధాయుక్తులు. అంత్యకాలముననగా మరణకాలాన విసుగెత్తి అలసిపోరనగా నశింపరు. తపస్సు, బ్రహ్మచర్యం, యజ్ఞం, సంతానం, శ్రాద్ధం, విద్యాప్రదానం అను 7 యందు ఆమరణం శ్రద్ధగా ఆసక్తులై ఉందరో వారు స్వర్గానికి వెళ్ళి దేవతలతో, పితరులతో, సూక్ష్మజులతో, సోమముచే యజ్ఞం చేసిన సోమయాజులతో దేహపతనం తర్వాత సమ్మోదం పొందుతారు. పితరుల వల్లే వారు పూజలు ఆచరిస్తారు. వారి బంధువులచే కాని, కులీనులచే కాని తర్పణోదకాలనగా నివాపోదకాలు ఇయ్యబడితే సోమలౌకికులు పితృదేవతలు మాస శ్రాద్ధములందు పాల్గొని సంతృప్తులగుతారు. మాస శ్రాద్ధములను గ్రహించే వారు మనుష్య పితరులు. వీరికంటే ఇతరులైన పితృదేవతలు కలరు. వారు ఆచరించిన కర్మలచే జనములందు తగులుకొని ఉన్నవారు. వారు తమ ఆశ్రమ ధర్మాల నుండి భ్రష్టులు. వారు స్వధా స్వాహా వివర్జితులు, భిన్న దేహులు, దురాత్మలు. యముని యొక్క నివాసాననగా యమలోకాన ప్రేతులైన వారు యాతనా స్థానం చేరి వారు చేసిన దుష్టకార్యాలను తలచి శోకిస్తారు. దీర్ఘాయుష్మంతులు, బాగుగా శుష్కించి ఎండిపోయిన వారు, మీసములు కలవారు, వస్త్రములు లేని వివస్త్రులు, ఆకలి చే దాహం చేయి కూడిన వారు, అక్కడికక్కడకు పరిగెత్తుకుని పోవారు, నదులను, సరస్సులను, చెరువులను, నూతులను చేరవలైనని కోరుకున్నవారు, ఇతరుల అన్న పదార్థములను అపహరించదలుచువారు, ఇతర ప్రదేశాలకు తీసుకొని పోబడువారు, భిన్న భిన్న ప్రదేశాలలో నేలకు పడి దొర్లవారు, సాల్మలం, వైతరణి, కుంభీపాకం, కరంభవాలుక, అసిపత్రవసం, శిలా సంప్రేషణం మొదలగు ఘోర నరకములందు సకృత కర్మల ఫలితంగా నానా విధమైన అత్యంత పీడనలు అనుభవించువారు, అందున్న వారికి లోకాంతర మధ్యలో దుఃఖిస్తూ నిరాశలై ఉన్న వారికి వారి బాంధవులు వారి నామగోత్రాలతో భూలోకాన దర్భాస్తరణములు 3 పిండకములు కుడి చేతితో ఇస్తే వారు ప్రేతలోకములందు ఉన్న పితరుల సంతన చేరుదరు, తృప్తిపరచెదరు. యాతనాస్థానమును చేరినట్టి వారు 5 విధాలుగా నేలకు పడినట్టి వారు స్థావరత్వాన్ని చెందుదురు, అనగా కదలని వస్తువులుగా పుడతారు. పూర్వం వారు ఆచరించిన దుష్కర్మలచే నీచ వంశములందు పుట్టుదురు. వారు నానా తిర్యక్యోనులందు నానా రూపములలో పుట్టెదరు, లేదా శాస్త్ర గ్రంథములందు నిర్ధారితము కాని యోనులలో జన్మిస్తారు. వివిధ జన్మల్లో వారు ఉపయోగించే ఆహార పదార్థాలతో శ్రాద్ధమును ఆచరించిన వారి శ్రాద్ధములు ఫలవంతములగును. ఆ జీవి ఎక్కడ జీవించినో పూర్వం శ్రాద్ధమును అర్హులైన వారికి సకాలంలో ఆహారం సమకూర్చిన విధంగా ఆహారం పొందును. గోవులు తప్పిపోయినా వత్సం ఎట్లు తల్లిని పొందునో అట్లు మంత్రము పితరులకు శ్రాద్ధమును అర్పించిన తరువాత అర్పించిన ఆహార పదార్థములు తీసుకొని పోయి ఒసగును. ఈ విధంగా శ్రద్ధాయుక్తంగా మంత్రయుతంగా సకాలంన యథావిధి ఆచరించిన శ్రాద్ధం ఫలరహితం కాదు, వ్యర్థం కాదు. కుమారుడు అనగా స్కందుడు దివ్య నేత్రాలతో దర్శించి ఈ విషయాలు చెప్పెను. అతడు గతగతాజ్ఞుడు, పితరుల యొక్క గతిని తెలుసుకున్నవాడు.
అంతేకాక ప్రేతల యొక్క శ్రాద్ధ ప్రాప్తిని తెలుసుకున్నవాడు వారిని బాహ్లీకులుగా, ఊష్మపువులుగా, దివాకీర్తులుగా స్మరిస్తారు. కృష్ణపక్షం వారికి పగలు, శుక్లపక్షం వారు నిద్రించుటకు రాత్రి. ఈ విధంగా పితృదేవతలు దేవతలు, దేవతలు పితరులు, ఋతువులు ఆర్తవములు, అర్ధమాసములు పరస్పరము పితరులుగా స్మరించబడతారు. ఈ విధంగా పితరులు, దేవతలు, మనుష్య పితరులు వీరు శ్రాద్ధక్రియలు శ్రద్ధాయుతం సక్రమంగా జరిపిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. వారు ప్రీతులైతే వారి సంతానం కూడా సంతుష్టమగును. ఈ విధంగా సోమపాయులైన పితరుల యొక్క విజయము చెప్పబడింది. సుధామృతపు ప్రాప్తి పితరులకు తర్పణం. ఈ విధమైన పితృతత్వం సునిశ్చితంగా పురాణంలందు చెప్పబడినది. సుధామృతపు ప్రాప్తి పితరులకు తర్పణం. పూర్ణ అమావాస్యుల యొక్క కాల ప్రమాణం, యాతనా స్థానం మీకు నేను సూక్ష్మంగా చెప్పితిని. ఇది ఏ సనాతన సృష్టి. సృష్టి యొక్క వైస్వరూపం కొంత భాగం చెప్పబడింది. దాన్ని పూర్తిగా వివరించుట అవసరం. ఐశ్వర్యం ప్రశ్నించేవారు దీన్ని విశ్వసించాలి. ఈ స్వయంభవం మను సృష్టిని గురించి ప్రారంభించి సవిస్తరంగా మీకు నేను చెప్పితిని. మరలా నేను మీకు ఏమి చెప్పగలను? ఓం శాంతి శాంతి శాంతి.